పర్యావరణ హితమైన రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు లక్ష్యంగా కేకేఎల్ గ్రూప్ తెలంగాణ రాష్ట్రంలో తన తొలి అడుగు వేసింది. హైదరాబాద్ నగరంలోని కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయం సమీపంలో గల గాయత్రీనగర్లో ఏర్పాటు చేసిన దండూస్ ఎలక్ట్రికల్ వెహికల్స్ డీలర్షిప్ను బుధవారం సంస్థ ప్రతినిధులు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ, కేకేఎల్ హైటెక్ ఈవీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ సిఎన్ గోపీనాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి షోరూంను ప్రారంభించారు. ఈ వేడుకలో తెలంగాణ మత్స్యశాఖ చైర్మన్ మెట్టు సాయికుమార్, కేకేఎల్ ఎండీ అడైకలం షణ్ముగం, డైరెక్టర్ డాక్టర్ వెంకట కె గంజాం తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ, దేశం ప్రస్తుతం క్లీన్ మొబిలిటీ వైపు వేగంగా అడుగులు వేస్తోందని, ముఖ్యంగా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన తెలంగాణ ఈవీ మార్కెట్లో విశేషమైన ఆసక్తిని కనబరుస్తోందని కొనియాడారు. ఉత్పత్తుల తయారీదారులు, డీలర్లు మరియు పరిశోధకులు సమిష్టిగా కృషి చేయడం వల్ల ఈ రంగం కొత్త పుంతలు తొక్కుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. కేకేఎల్ సంస్థ తెలంగాణలో కార్యకలాపాలు ప్రారంభించడం ద్వారా మేక్ ఇన్ ఇండియా స్వప్నానికి మరింత బలం చేకూరుతుందని, స్థానిక వనరులను ఉపయోగించుకుంటూ అన్ని వయసుల వారికి సరిపోయే విభిన్న ఈవీ మోడళ్లను అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు. ఈ తొలి మినీ ఈవీ డీలర్షిప్ను హైదరాబాద్కు చెందిన యువ పారిశ్రామికవేత్తలు నరేష్ దండు, రాజు దండు నిర్వహిస్తున్నారని ఆయన వెల్లడించారు. మేమందరం సంతోషిస్తున్నాం. ముఖ్యంగా కేకేఎల్ ఫ్యామిలీ మొత్తం చాలా సంతోషిస్తున్నది. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అని తెలంగాణ, ఆంధ్ర ప్రాంతంలో మొట్టమొదటి అవుట్లెట్ అంటే మినీ డీలర్షిప్ ఈ దండు ఈవీ కావడం. రాజు, నరేష్ వాళ్ళిద్దరు అన్నదమ్ములు, చాలా డైనమిక్ ఎంటర్ప్రైజింగ్ పర్సన్స్. వారు ధైర్యం చేసి ఈ డీలర్షిప్ని ప్రారంభించారు. తప్పకుండా భగవంతుడు వారికి అన్ని విధాలు సహకరించి జయప్రదం చేయాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఇక ఈవీ గురించి చెప్పాలంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి చెప్పాలంటే భవిష్యత్తు భారతదేశంలో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్తోనే ముడిపడి ఉంటుంది. ఎందుకంటే మనకు డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగిపోవడమే కాకుండా వాటి కొరత కూడా చాలా రాబోతుంది. ఇక బొగ్గు అంటారా, బొగ్గు కూడా ఇప్పటికే మనం చాలా కొరతలో ఉన్నాం. మన ఇతర దేశాల నుంచి మనకి దిగుమతి చేసుకునే పరిస్థితి ఉన్నది. మరి అటువంటప్పుడు మనకి మిగిలిందల్లా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్. అంటే మరి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎలా సస్టైన్ అవుతుంది అంటే దానికే మన బ్యాటరీ పరిశ్రమ కూడా అభివృద్ధి చేసుకుంటున్నాం. అంటే దాన్ని ఎలక్ట్రిసిటీని ఎక్కడో ఒక చోట దాచి దాన్ని ఉపయోగించుకోవడానికి. మరి దానిలో అంతర్భాగమే ఈనాటి ఈవీ వెహికల్స్. ఈ ఈవీ వెహికల్స్ ముఖ్యంగా కేకేఎల్ చాలా వేరియంట్స్ ఉన్నాయి. అంటే స్కూటర్ మొదలుపెట్టి మోటార్ సైకిల్ నుంచి ఇక పైన ఎంతవరకు అంటే బస్సుల వరకు చాలా లేటెస్ట్ టెక్నాలజీ బస్సెస్ ఉన్నాయి. అంటే యాక్సిడెంట్ ప్రివెంటబుల్ వెహికల్స్ కూడా ఈ కేకేఎల్ దగ్గర ఆ టెక్నాలజీ ఉన్నది. కాబట్టి భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వెహికల్స్లో చాలా లేటెస్ట్ టెక్నాలజీతో, అంటే మంచి క్వాలిటీతో, చాలా రీజనబుల్ ప్రైస్లో తేవాలనేటువంటిది మా ధ్యేయం. మరి ఈ కంపెనీ ఎండి గారు షణ్ముగం గారు, మరి వారు శ్రీకాళి నుంచి వచ్చారు. మరి వారు కూడా మంచి టెక్నోక్రాట్. ఎంత గొప్ప టెక్నోక్రాట్ అంటే ఆయన ఒక్కసారి చూస్తే దాన్ని ఆకలించుకుని మరి అలాంటిది తయారు చేసే శక్తి ఉన్నటువంటి వాడు. మరి ఆయన పరిశోధనాత్మకంగా ఎన్నో ప్రయోగాలు చేశారు. ఆ ప్రయోగాలలో చాలా సఫలీకృతులయ్యారు. మరి అటువంటి వారు మా కేకేఎల్ ఫ్యామిలీ ఉండడం మేమంతా గర్విస్తున్నాం. వారి ద్వారా మరిన్ని మంచి క్వాలిటీతో, అంటే నాణ్యమైనటువంటి వాహనాలు రావాలని, వారి ద్వారా ఈ యొక్క సమాజానికి ఎన్నో సేవలు అందాలని నేను ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాను. ఆయన పేరు వింటుండే గోపాల్ గారిని ప్రత్యక్షంగా పరోక్షంగా మాకు కల్పించినందుకు మీ బృందానికి, అదేవిధంగా కేకేఎల్ సంస్థకి ధన్యవాదాలు. ఎప్పుడు సార్ పేరు వినడం తప్ప ప్రత్యక్షంగా కలలేదు, ఫస్ట్ టైం వస్తుంది సార్. చాలా చాలా ధన్యవాదాలు. ఒక గోపీనాథ్ రెడ్డి గారు అంటే ఒక గత 2.5 years పరిచయము. చాలా చాలా ధన్యవాదాలు నన్ను కుటుంబ సభ్యునిగా భావించి ఆహ్వానించేందుకు.
ఇంకొకటి వెంకట్ గారు కానివ్వండి, అదేవిధంగా సోదరి గారు కానివ్వండి, అహ్మద్ గారు కానివ్వండి, శెట్టి గారు కానివ్వండి, చాలా అందరూ మాకు చాలా శుభేచ్ఛలు. కానీ ఎప్పుడూ నన్ను వాళ్ళు వాడుకోలేదు, ఎప్పుడు నేను వాళ్ళని వాడుకోవాలనుకుంటే నేను కూడా. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం మననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అనౌన్స్ జరిగింది, ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో ఈవి ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఏర్పాటు చేసి రీసెంట్లీ మన సచివాలయంలో ప్రారంభం జరిగింది. దానికి అనుగుణంగానే మీరు కూడా అదే పందాతో ముందుకు రావడము ఇది కూడా చాలా మంచి పరిణామం. ఎందుకంటే డీజిల్ కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, ఏ విధంగా భవిష్యత్తులో మనం ఉంటామో లేదా ఉండదో తెలియని వ్యవస్థకు మీరు ఇప్పటి నుంచి నాంది పడమంటే ఇది తెలంగాణలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక మంచి పరిమాణం. ఎందుకంటే మనము ఇతర దేశాలపై ఆధారపడకుండా మన రాష్ట్రంలోనే మన రాష్ట్రం వారు, మన తెలుగు వారు, మన సౌత్ ఇండియా వారు, మన భారతదేశం అని చెప్పి విధానంగా ముందుకెళ్లే విధంగా మీరు ఆలోచనని హైదరాబాద్ నడిబొట్టున పెట్టడం అంటే కూడా చాలా మంచి పరిణామం. ఇందులో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు అదేవిధంగా గౌరవ పెద్దలు గోపిరెడ్డి గారి యొక్క అంతగా కరకమనాలతో మీరు ప్రారంభించేందుకు ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచిగా, ఎందుకంటే మంచివారు ప్రారంభిస్తే దానికి ఒక మంచి అంటే దేవుని యొక్క ఆశీర్వాదం పుష్కలంగా ఉంటుందని చెప్పి నమ్మకంతో ఇలాంటి విషయాన్ని నన్ను కుటుంబంతో భావించి వెంకట్ గారు గత 3 రోజుల నుంచి ఫోన్ చేసి శర్మన్ గారు కావాలని వచ్చి ఆఫీస్కి రావడము, నేను చెప్పాను కూడా రావద్దు, నేను వస్తానని చెప్పి ఆయన రావడం జరిగింది. కానీ ఈరోజు అసెంబ్లీలో మంత్రి గారితో కొంచెం సమావేశం ఉంది మత్స్యశాఖ పైన, దాన్ని కూడా పక్కన పెట్టి, ఎందుకంటే మీ మీద ప్రేమ, అదేవిధంగా మీరు గత 16 నెలలుగా నాతో అనుబంధంగా నిలబడినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సంస్థ హైదరాబాద్ చుట్టుపక్కల కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచిగా మన ఒక మంచి బ్రాంచ్ ఏర్పాటు చేసుకొని ఇంకా గణనీయంగా వాటాలు పెంచుకొని ఇంకా మన తెలుగు రాష్ట్రాలకు హైదరాబాద్ నగరానికి ఒక ప్రత్యేకమైన స్థానం తీసుకురావాలని కోరుకుంటూ, కేకేఎల్ అంటే కింగ్ మేకర్ అని అనుకుంటాను, కేకేఎల్ అంటే కింగ్ మేకర్ అనుకుంటాను. ఆ విషయాన్ని ముందుకెళ్ళు. దండు అంటే రామదండులాగా ఇంకా మీరు గట్టిగా అయింది. రామదండు లేని రాజ్యం లేదు. కాబట్టి ఎక్కడైనా కూడా మీరు మీ ఇంటి పేరుతో సాధకం చేసుకుంటూ ఇంకా ఎలాంటి మంచి తీసుకొని హైదరాబాద్ నగరంలో మమ్మల్ని కూడా అలా పార్టిసిపేట్ చేసుకుంటూ మేము కూడా మర్చిపోకుండా ఉన్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆహ్వానించిన పెద్దలకు, నాతోని కలిసి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే మీరే ప్రచారం చేయాలి. ఎందుకంటే భారతదేశంలో ఇప్పటి నుండి వ్యవస్థీకరణలో మనకు పెట్రోల్ కానీ డీజిల్ కానీ చూడండి, హైదరాబాద్ నగరంలో చాలా పెట్రోల్ పెట్టడం ఇష్టం, కానీ అది ఎలక్ట్రికల్ వెహికల్ ఉంటే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఇంట్లో ఛార్జింగ్ కూడా అయిపోతుంది. కాబట్టి అలాంటి వ్యవస్థని తీసుకొచ్చినందుకు ఈ సంస్థకి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.